ఫ్లైట్ అయితే మిస్ అయ్యాము. జై శ్రీరామ్. రాముడు ఏదో చేస్తానికి మా ఫ్లైట్ మిస్ చేశాడు. భయపడుతున్నాడు రాముడు మా అమ్మని చూడడానికి. అని ఏదో థ్రిల్లింగ్. వెళ్తున్నది హైదరాబాద్లో ఉన్న అయోధ్యకి. ఫైనల్ కాల్లో ఉన్నాం. గేట్ నెంబర్ 121. తను నడవలేకపోతున్నారు. ఫ్లైట్ అన్నావు మరి. బోర్డింగ్ పాస్ నేను ఎక్కడో పోగొట్టేసుకున్నాను. అయ్యో మన ఫ్లైట్ వెళ్ళిపోతుంది. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ టురాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అమ్మది 50th బర్త్డే ఇయర్ అనమాట ఇది. సో March 18 తన బర్త్డే. ఆ టైంలో నేను యాక్చువల్లీ తనకి ప్రామిస్ చేసింది ఏంటంటే 50th బర్త్డేకి నేను అమ్మని అయోధ్య తీసుకెళ్తానని. ఎందుకంటే అమ్మ శ్రీరామచంద్రుని భక్తురాలు అనమాట. సో ఆ టైమ్స్లో నాకు వర్క్ స్కెడ్యూల్ కొద్దిగా బిజీ అవ్వడం వల్ల, ఫ్లైట్ ఫేర్స్ చాలా కాస్ట్ ఉండడం వల్ల నేను దాన్ని 1 month పోస్ట్పోన్ చేశాను. రేపు బెంగళూరు నుంచి అయోధ్య ఫ్లైట్లో వెళ్తున్నాము. అమ్మది ఇది ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. రేపు 6:35కి ఇండిగో బెంగళూరు నుంచి అండ్ అయోధ్య 9-9:30 కల్లా వెళ్ళిపోతాము. అమ్మ ఆల్రెడీ ప్రెసెంట్ ట్రైన్లో ఉన్నారు అండ్ అరౌండ్ 1 గంటకి తను బెంగళూరు వస్తారు. సో ఫ్లైట్ చెక్-ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అయోధ్య దగ్గరలో ఉన్న హోటల్స్ చూస్తున్నాను. నేను Airbnb మాత్రమే చూస్ చేసుకుంటాను. హోటల్స్ అదంతా నాకు అంత ఇష్టం ఉండదు. హాయ్. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అరౌండ్ 50 minutes పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 5:20 అయిపోయింది. 6:25కి మా ఫ్లైట్. చూద్దాం రీచ్ అవుతామో లేదో. మీరు గెస్ట్ చేసింది కరెక్టే. మేము ఫ్లైట్ అయితే మిస్ అయ్యాము. అమ్మాయి లేట్ చేసింది బాగా రెడీ అవ్వడం వల్ల. నేను కాదు యాక్చువల్లీ కాదు, నేనే రాంగ్ గెస్ట్ చేశాను. క్యాబ్ లేట్ అవ్వడం వల్ల, ఎయిర్పోర్ట్కి లేట్ రావడం వల్ల మళ్ళీ మేము అక్కడ నుంచి ఇండిగో కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసాము. జస్ట్ మనిషికి 3000 తీసుకున్నారు. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి 8 o'clockకి. కానీ మేము రీచ్ అయ్యేది సాయంత్రం 4:30కి. ఎందుకంటే దారిలో కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. ఈ ఫ్లైట్ వచ్చి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్తుంది. జై శ్రీరామ్. రాముడు ఏదో చేస్తానికి మా ఫ్లైట్ మిస్ చేశాడు. జై శ్రీరామ్. రాముని చూడడం ఏమో నాకైతే తెలియదు. నిన్నటి నుంచి ఆమె పడిన స్ట్రగుల్ మామూలుగా లేదు. ఏమైంది, నిన్న ట్రైన్ కూడా డిలే అయింది. ఆర్ఏసీలో బుక్ అయింది. పాపం నైట్ అంతా కూర్చుని ట్రావెల్ చేసి బెంగళూరు వచ్చింది. ఈరోజు చూస్తే ఇలా. ఈరోజు ఫ్లైట్ వచ్చి 6 hours. భయపడుతున్నాడు రాముడు మా అమ్మని చూడడానికి. అని ఏదో థ్రిల్లింగ్. 25 ఇప్పుడు ఎక్కడ ఉంది 25? చివరికి వెళ్ళిపోవాలి. నాకు ఎమర్జెన్సీ సీట్ వచ్చింది. అమ్మకి విండో సీట్. మేము వెళ్ళాల్సింది ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య, కానీ ఇప్పుడు మేము వెళ్తున్నది హైదరాబాద్లో ఉన్న అయోధ్యకి. సో ఇక్కడ లేవర్ వచ్చేసరికి దగ్గర 5 hours ఉంది. అందుకని మేము కొద్దిగా బయటికి వెళ్ళి చుట్టాల ఇంట్లో కాసేపు పడుకుని వద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఓలా మినీ బుక్ చేసాం మేము. ఇక్కడ వెయిట్ చేయాలి. ఎవరైనా ఉన్నారండి? శిరీష వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఆ అయోధ్య వెళ్ళడం అనేసి ఈ అయోధ్య రావాల్సి వచ్చింది. దీన్ని కలిసి 14 సంవత్సరాలు అయింది. నేను ఏం చేశారండి? బా
అందుకే ఇటు వచ్చినట్టున్నాం. కూడా డౌటే, టైం అయిపోయింది అక్కడ. బాయ్ బాబాయ్, బాయ్ పిన్ని. ఏమైందమ్మా? నేను నడవలేకపోతుంది. ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయ్యాం, సెకండ్ ఫ్లైట్ ఫైనల్ కాల్లో ఉన్నాం. గేట్ నెంబర్ 121. తను నడవలేకపోతున్నారు. ఫ్లైట్ అన్నావు మరి. పార్ట్ ఏంటంటే నా బోర్డింగ్ పాస్ నేను ఎక్కడో పోగొట్టేసుకున్నాను. ఇంతకంటే దరిద్రమైన రోజు ఉంటుందా? ఇది నిర్లక్ష్యం, బ్యాడ్ డే కాదు, నిర్లక్ష్యత. ఇట్స్ నాట్. ఏ సిచ్యువేషన్లో వెళ్తున్నామంటే బస్ అంతా కూడా ఖాళీగా ఉంది. మీ రాముడు చాలా దారుణంగా ఉన్నారు ఈరోజు. అదే మరి నేను ఎప్పుడు మార్చిలో తీసుకెళ్ళమంటే ఏప్రిల్లో తీసుకెళ్తాను. కోపం వచ్చింది. అయ్యో మన ఫ్లైట్ వెళ్ళిపోతుంది మరి అలాగా రెక్కటి 0 రెక్క పట్టుకుందాం. పెట్టిలో ఉన్నాయి, పెట్టిలో లేవు, అగ్గి పెట్టిలో ఉన్నాయి. బాగుందా? చాలా బాగుంది. Cabin crew prepared for arrival, landing in 25 minutes. మార్నింగ్ 9:30కి వెళ్ళాల్సిన మేము ఈవినింగ్ 4:30కి ఎలాగైతే అయోధ్య చేరుకున్నామో. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయోధ్య ఎయిర్పోర్ట్ కూడా ఒక చిన్న సైజ్ రామ మందిరం లాగా ఉందండి. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా రామాయణంలో ఉన్న కథలన్నీ చక్కగా పెయింటింగ్స్ రూపంలో వేసైతే ఉంచారు. అమ్మకైతే ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటకు వెళ్ళడానికి కానీ టెంపుల్కి వెళ్ళడానికి కానీ ఇక్కడే ఆటో రిక్షాస్ ఉంటాయి అన్నమాట. ఇవి మ్యాక్సిమం 200 తీసుకుంటారు టెంపుల్కి. అయోధ్య వచ్చేసాం అమ్మాయిలు అయితే. మేము ఇది వచ్చేసి ఎయిర్బిఎన్బిలో బుక్ చేసాము. సో మేము ఇక్కడ బుక్ చేసిన రూమ్ వచ్చేసరికి ఇది. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ఐరన్ కబోర్డ్ ఉంది, అలానే వర్క్ స్టేషన్ ఉంది, అలానే ఒక టేబుల్, ఒక బెడ్, ఏసీ అండ్ ఫ్యాన్. ఇది వచ్చి టెర్రస్ పైన ఉంది. మా అమ్మ వచ్చి పచ్చడి మొత్తం ఉంచేసుకుంది చైర్ మీద. నా హ్యాండ్ బ్యాగ్ కూడా చేసేసింది.
ఇవ్వండి అయోధ్య రావడానికి మేము పడిన తిప్పలు. అసలు దర్శనం నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.